నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎక్కడన్నారు ఈ మాట? మీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించే మాట ఎక్కడన్నారు? సాధారణంగా లోకం వినిపించే మాట అది, లోకం మనకు చెప్పే సజెషన్ అది. విన్నారు కదా? నేను మీతో చెప్పింది ఏమనగా, అది లోకం మీతో చెప్తున్నట్లయితే, అది సరైన సంబంధం మీతో చెప్తున్నట్లయితే, మీ అనుభవం దాన్ని చెప్తున్నట్లయితే, ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చాలు, దేవుడు ఈ వాక్యాన్ని మనలో దీవించను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుమారు గడిచిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు దేన్ని నా మనసులో పెడుతూ వచ్చాడో దాన్ని ఈరోజు మీ ముందు అన్వయాలు చేయబోతున్నాను. దాన్ని ముసుగు తీసి దాన్ని మీ ముందు ఉంచిపోతా ఉన్నాను. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంగా లేకపోతే సంఘంలో చేర్చబడిన వారిగా మనకి ఇవ్వబడిన గొప్ప పిలుపు ఏంటి, లేకపోతే మనకి ఇవ్వబడిన గొప్ప భాగ్యం ఏంటి? దేన్ని బట్టి మనం ఇది నాకు ఇవ్వబడిన గొప్ప భాగ్యం, లేకపోతే నేను సంఘంలో ఉన్న వ్యక్తిగా దీన్ని బట్టి నేను అతిశయించవచ్చు, దేన్ని బట్టి చెప్తాను, దేని బట్టి చెప్పగలం? సంఘంలో చేర్చబడిన తదుపరి దేవుని ఎదుట ఏమైనా చెప్పగలరా? నాకు రక్షించబడిన వారిగా మనకు దక్కిన అత్యధిక ప్రివిలేజ్ భాగ్యం ఏంటి? దేవుని కుమారులు అంట. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మిగిలిన భాగ్యాలన్నీ, మిగిలిన ఆశీర్వాదాలు, మిగిలిన దీవెనలు ఇవన్నీ వాటి తర్వాతే. కానీ మొట్టమొదటి అత్యంత భాగ్యం ఏదన్నా ఉంది అంటే దేవుని కుమారులు అవ్వడం. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేరుగా నేను ఎవరినవుతానంటే దేవుని కుమారుని అవుతాను. ఒకసారి మన ఇంట్లో మనం ఎవరినైనా అన్నప్పుడు, మన పిల్లలు చూడండి, ఒకవేళ మనం చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరన్నా మనల్ని ఏమైనా అని ఉంటే మా నాన్నతో చెప్తాను అంటే దాని భావన ఏంటి? మా నాన్న చాలా వీరుడు ధీరుడు, మా నాన్నతో చెప్పానంటే ఒక సరైన సంబంధమైన తండ్రిని బట్టి అట్టి ఆధిపత్యాన్ని, లేకపోతే అట్టి ఆధిక్యతని మనం కలిగి ఉన్నట్లయితే, దేవుణ్ణి మనకు తండ్రిగా కలిగి ఉంటే అది ఇంకెంతటి ఔన్నత్యమో, అది ఇంకెంతటి భాగ్యమో, అది ఇంకెంతటి శ్రేష్టమైన సంఘటన. దురదృష్టవశాత్తు చాలామంది దీన్ని అర్థం చేసుకోవట్లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడ్డారు, దేవుని కుమారులుగా చేయబడ్డారు, బట్ యట్ వారి లోపల స్పృహ లేదు, ఆలోచన లేదు, దాని గురించిన గ్రహింపు లేదు. నేను దేవుని కుమారుని అనే ప్రేరణ ఒక రోజులో ఏ మూల ఎక్కడ కనిపించదు, గుర్తుకు రాదు. ఒకవేళ ఎవరైనా టక్కమని అడిగితే, రే మీ బాబు పేరేంటి? పుల్లయ్యండి. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం నోరు తెరిచి మీ సొంత శరీర సంబంధం తండ్రి పేరు చెప్పినప్పుడైనా మీ మనసు అనిపిస్తా ఉందా, నా తండ్రి దేవుడు? ఒకవేళ అలా అనిపించకపోతే యట్ యూ డోంట్ నో దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడు అనే ఆలోచన స్పృహ నీకు లేదు. కాబట్టే దేవుని కుమారులుగా ఉండే దీవెన ఆధిక్యతను మీరు అనుభవించట్లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ నేను ఒక మాట, ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఒక ఆస్తిపంతుడి దగ్గరికి, ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, అతను చాలా మంది పిల్లలు ఉన్నారు, మేబీ అతని పిల్లలు ఉన్నారు, అతను చాలా ఆస్తి ఉంది, నేను నీకు కొడుకుగా ఉంటాను, కూతురుగా ఉంటానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోవడం? ఎందుకు ఒప్పుకోవడం? అందులో తలకాయ నొప్పి ఉంది ఏంటంటే అతనికి ఆస్తి ఉంది కాబట్టి. ఈడు కొడుకుగా అవుతున్నాడంటే అంటున్నాడంటే దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం వెళ్ళి ఎవరైనా అడిగితే ఒప్పుకుంటారా? ఇప్పుడు చెప్పండి, దేవుడు భాగ్యవంతుడే కాదా? ఆకాశం నాది, భూమి నాది, అందులో ఉన్న సమస్తం నావి. రాజులు నా మాటను బట్టి వెళ్తారు. నేను రాజులకి రాజుని, ప్రభులకి ప్రభుని. ఆయన ఊపిరి చేత గాలిని విసర్జ చేస్తామన్నాడు. అంతటి ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తికి మనం కుమారులుగా మనం చేయబడితే ఎవరికన్నా అది గుర్తుకొస్తామన్నా దాన్ని ఔన్నత్యం పెట్టి తెలుసుకుంటున్నారా? నేను మామూలు వ్యక్తిని కాదు, నేను స్వయాన దేవుని కుమారుణ్ణి. ఆయనకి ఏమున్నాయో వాటన్నిటికీ నేనే వారసుడిని అనే ఆధిక్యత ఎప్పుడన్నా మీలో కనబడుతుందా? దాని గురించి అతిశయం మీ లోపల ఎప్పుడైనా కనబడుతుందా? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా మందికి తన కుమారులుగా పిలుచుకుని వీరు నా కుమారులు అని పిలిచాడు. కానీ చాలా మంది దాని చేత నింపబడలేదు. అంటే ఆ భావన, ఆ స్పృహ, లేకపోతే దాని గ్రహింపు చాలా మందిలో నింపబడలేదు. కారణం ఏంటో ఈరోజు మీతో మాట్లాడతాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎలాగ మనం దేవుని కుమారులుగా మార్చబడచ్చు? దేవుని కుమారులు అనే ఆ భావన, లేకపోతే ఆ దర్శనము, లేకపోతే ఆ స్పృహ
ఎలా మనం నింపుకోగలుగుతాం, దానివల్ల కలిగే దీవెనలు ఏంటి, లేకపోతే మనం ఎలాగ మనం ఆ దైవత్వాన్ని చూడగలమనే విషయాలు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. దేవుని నామమున మహిమ. ఈ లోకంలో దేవుని కుమారులుగా ఉండకంటే గొప్ప భాగ్యము మరేది లేదు. ఈరోజు చాలా మంది విభిన్నమైన విషయాలు కూడా వెళ్ళడానికి కారణం పెట్టింటే, శాపగ్రస్తమైన విషయాలు కూడా వెళ్ళడానికి కారణం పెట్టింటే, దేవుని కుమారులుగా ఉండటం గొప్ప ఆధిక్యతని, భాగ్యమని గుర్తెరగక, దాని గురించిన గ్రహింపు లేక, దానికి బదులుగా వాళ్ళ పేరు వీళ్ళ పేరు రికమెండేషన్ చేసుకోవడానికి కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఎదిరినప్పుడు ఎవరైనా రికమెండ్ చేయవలసి వచ్చినప్పుడు నా మనసు అసలు అంగీకరించదు. నా తండ్రి ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మ్యాక్సిమం చాలాసార్లు నా మనసులో అటువంటి సందర్భాలు అవసరాలు వచ్చినప్పుడు నా మనసు దానికి ఒప్పుకోలేదు. నేను దేవుని శాఖ, నేను దేవుని కుమారుని అయితే నా గురించి మరొకరు రికమెండ్ చేయడమే ఉంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. సో దేవుని కుమారులుగా మనం చేయబడిన, పిలువబడిన, కానీ ఎందుకు ఆ దైవత్వం మన లోపల కనిపించట్లేదు? ఒక షార్ట్ విషయం చెప్పి తదుపరి వాక్యం దగ్గరికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. బైబిల్లో మీరు దేవుని కుమారులు ఎలాగ అవుతారు అని రాసింది. ఎవరైనా చెప్పగలరా? ఎస్, విశ్వాసం ద్వారా నేరుగా మనం ఏమీ చేయకుండానే మనం దేవుని కుమారులు అవుతాం. యట్ ఇట్ ఈస్ నాట్ ఫినిష్డ్. కానీ అది ఎక్కడితో పరిపూర్ణం చేయబడలేదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో విశ్వాసం ద్వారా దేవుని కుమారులుగా మనం పిలవబడుతూ వచ్చాము. కానీ ఇప్పుడు ఆ కుమారత్వాన్ని ధరించడంలో లేఖనాలు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాయి. వాటిని మనం పరిపూర్ణం చేయాలి. ఒకటి, పాపక్షమాపణ ద్వారా మనం దేవుని కుమారులు అవుతాం. ఆయన రక్తాన్ని, పాపక్షమాపణ ద్వారా ఆయన రక్తం చేత కడగబడ్డం వల్ల, అందుకే బాప్తిస్మం ద్వారా దేవుని కుమారులు అవుతాం. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. పాస్టర్ గారండి, నేను బాప్తిస్మం వల్ల దేవుని కుమారుని అయిపోయాడు కాబట్టి విశ్వాసం వల్ల నేను దేవుని కుమారుని అనక్కర్లేదా? అసలు విశ్వాసం లేకుండా బాప్తిస్మమే పనిచేయదు. ముందు దేవుని విశ్వసించడం వల్ల నీ మనసులో ఆ క్రియ ఆరంభమైంది. బాప్తిస్మము ఇంట్లో అడుగు పెట్టావు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. పాస్టర్ నేను దేవుని కుమారుని అయిపోయానండి, అంత కంగారు వద్దు. దేవుని కుమారుడే, యట్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. అది ఇంకా పరిపూర్ణం కావాల్సిన అవసరం ఉంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరో వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసం వల్ల దేవుని కుమారులు అవుతారు. రెండో సంఘటన వాక్య ఆధారితంగా మనం చూస్తే, రెండో సంఘటన ఆయన రక్తం చేత కడగబడ్డ వాళ్ళ దేవుని కుమారులు అవుతారు. సమాధాన పరచువారు ధన్యులు. నీ బైబిల్లో ఉందా లేదా? హల్లెలూయా. పాస్టర్ విశ్వాసం వల్ల, బాప్తిస్మం వల్ల దేవుని కుమారుని అయిపోయింది కదండి, ఇప్పుడు నేను ఈ పని చెయ్యాలా? ఈ పని చేయకపోయినా నేను దేవుని కుమారునే కదా? ఎస్, ఈ పని చేయకపోయినా కూడా దేవుని కుమారుడే. కానీ ఇది చెయ్యాలి. ఎందుకు చేయాలండి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బాటిల్లో లీటర్ బాటిల్, వాటర్ పట్టే లీటర్ బాటిల్ ఉంది. నువ్వు విశ్వసించడం వల్ల అందులో, లేకపోతే నీ మనసులో కుమారత్వాన్ని ఎంత నింపుకుంటున్నావంటే 20% నువ్వు దేవుని కుమారుగా మార్చబడుతూ. ఇంకా పైన 80% నీ లోపల దైవత్వం ఇంకా పరిపూర్ణం అవ్వలేదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండో స్టెప్, నమ్మి బాప్తిస్మం పొంది నీ పాపాలని క్షమించమని అడిగి నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు నీ లోపల ఉన్న దైవత్వము 20% నుంచి 40%కి వెళ్తుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఒకప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు నీ లోపల దైవత్వం పెరిగింది. నీ ప్రార్థన దేవుడు చాలా సిన్సియర్గా వింటాడు. నీ ప్రార్థన జవాబులు దేవుడు శీఘ్రంగా ఇస్తాడు. నువ్వు చేసిన కార్యాల ఫలితాలు చూస్తావు. సరిపోయిందంటే 40% నీ లోపల దైవత్వం నింపబడింది, 60% ఇంకా ఖాళీగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఒరిజినల్గా చెప్తే మెజారిటీ నీ లోపల ఇంకా దైవత్వం లేదు. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. ఆ ప్లేస్ని నువ్వు దైవత్వంతో, అందుకే అన్నాడు మనము ఆయన పోలికలో మార్చబడ్డానికి ఆయన మనం పిలిచాడట. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా కొన్ని విషయాలు ఉంటూ వచ్చాయి. వాటిని మనం చేయడం ద్వారా మన లోపల దైవత్వం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మనం సరైన స్వభావాన్ని విడిచి దేవుని పోలికలో మనం మార్చబడతాం. ఈరోజు అందులో మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని, చాలా అంశాలు ఉన్నాయి, నేను అందులో మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువుతూ ఉన్నారు. 44 సగం నుంచి చదవండి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించు. పాస్టర్ గారిని విశ్వాసం ద్వారా నేను కుమారుని అయిపోయాను, బాప్తిస్మం ద్వారా కుమారుని అయిపోయాను, పాపక్షమాపణ ద్వారా నేను దేవుని కుమారుని అయ్యాను, నేను సమాధానపరిచి. ఎంతమంది సమాధాన పడుతున్నారు? హలో, హలో, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? బాప్తిస్మం పొందిన తర్వాత, విశ్వాసంతో దేవుని నమ్మారు, బాప్తిస్మం పొందిన తర్వాత మీరు ఎంతమందిని సమాధానపరిచారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడన్నా చిన్న నిప్పు ఉంటే దాన్ని ఊది అది ఎర్రగా కాలి కాసేపు నల్లగా మాడిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవులు అయ్యి రక్షించబడి దేవుని విశ్వసించి, ఆయనే దేవుడిని విశ్వసించి ఆయనకి ప్రార్థన చేస్తా, మరో పక్క సమాధానం చెడగొట్టేవాళ్ళు, ఆ సమాధానాన్ని క్రియేట్ చేసేవాళ్ళు, వివాదాలు రేపేవాళ్ళు, ఒకరి మీద ఒకరికి వ్యతిరేక భావాలు రేపేవాళ్ళు, ఒకళ్ళు ద్వేషించేటట్లు చేసేవాళ్ళు.
నేను ఇదేమంటాను చెప్పనా, ముందు విశ్వాసం ద్వారా, రెండవది బాప్తిస్మం ద్వారా, పాపక్షమాపణ ద్వారా ఏ దైవత్వం నీ లోపల నింపబడిందో ఆ దైవత్వం చల్లారిపోతా ఉంటుంది సమాధానాన్ని చెడగొట్టడం వల్ల. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సమాధాన పడతారు కదా, సమాధానంగా ఉండడం వాళ్ళని, వీళ్ళిద్దరూ మంచి దోసుకున్నారు, సిద్ధం, మనం సాయంత్రం మాట్లాడదాం వీళ్ళ సంగతి. నీకు తెలుసా ఏంటది? ఎందుకులే, వద్దులే, ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది. నీ గురించి మొన్న అలాగ అన్నాడు, షట్, సక్సెస్, నా పని పూర్తి అయిపోయింది. ఇది దైవత్వం కాదు, ఇది దుష్టత్వం. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ గురించి మాట్లాడలేదు, మేబీ పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, నేనస్తుల గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు సొసైటీలో జరుగుతున్న చాలా అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే, ఏ మాటలైతే ద్వేషాన్ని రగులుస్తాయో ఇది అపవాది యొక్క ఎజెండా. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అయితే దేవుని కుమారులు అయితే మనం ఎలా కొలాలి అంటే, ఏ విషయం చెప్తే వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం రాగలదో, ఏ ఇష్యూ చెప్తే వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వగలరో, ఒకరొకరు క్షమించగలరు, దాన్ని నువ్వు చెప్పలేకపోతే ముందు నువ్వు విశ్వాసం ద్వారా, పాపక్షమాపణ ద్వారా, రక్షణ బాప్తిస్మం ద్వారా నువ్వు పొందిన ఆ దైవత్వము రోజు రోజుకి దిగజారిపోద్ది. మీ పక్కలు చెప్పండి ఏం చెప్తారు. ఇతరులని సమాధాన పరచకపోతే, సమాధాన పరిచే పనిలో నువ్వు పాలి భాగస్సులు కాకపోతే, సమాధాన పరిచే పనిలో ఆ పిలుపులో నువ్వు పని చేయకపోతే, నువ్వు పొందిన దైవత్వము, దేవుని కుమారత్వము రోజు చల్లారిపోతుంది, దాంట్లో నువ్వు దిగజారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ద్వారా రక్షించబడిన వాళ్ళు, విశ్వాసం ద్వారా దేవుని కుమారులైన వాళ్ళు, బాప్తిస్మం ద్వారా దేవుని కుమారులైన వాళ్ళు, మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయవలసిన మరో పని ఏంటంటే, ఎక్కడ వివాదాలు ఉన్నాయో అక్కడ సమాధాన పరచడానికి, వాళ్ళు సెటిల్ చేయడానికి. దట్ మేక్స్ యూ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అది నిన్ను దేవుని పోలికలో మారుస్తుంది. భాస్కర్ అండి, నా పోలిక మారిపోయింది, ఈ పోలిక మారిపోదావు. నీ లోపల నీ ఆత్మ సామర్థ్యము దేవుని ఆత్మ ప్రభావం చేత నింపబడుతుంది. దేవుని నామమున మహిమ కలుగాక. నీ మాటలో దేవుని ప్రభావం నింపబడుతుంది, నీ యొక్క చూపులో దేవుని ప్రభావం నింపబడుతుంది, నీ కదలికలో దేవుని ప్రభావం నింపబడుతుంది. కారణం ఏంటంటే నువ్వు సమాధానపరిచే వ్యక్తివి. అసమాధాన పరిచే ఆధారాలు దగ్గర ఉన్నాయి, కానీ నువ్వు దేని డిసైడ్ అయ్యావంటే, నేను వీళ్ళు సమాధాన పరచాలనుకుంటున్నాను, దిస్ ఈజ్ మై మిషన్, ఇది నా పని. దేవుడు అని దీనికి పిలిచాడు, నేను మరెక్కువగా దేవుడి కుమారుగా ఉండాలనుకుంటున్నాను, నేను దేవుడి కుమారత్వాన్ని దేవుడి పోలికలో నేను మార్చబడాలనుకుంటున్నాను, కాబట్టి నేను సమాధానం పరుస్తాను. ఇంటి దగ్గర నుంచి ఆరంభిస్తే ఎక్కడి దాకా దాన్ని తీసుకెళ్ళండి. లోకం ఎజెండా, అపవాదిక ఎజెండా సాధ్యమైనంత వరకు సమాధానాన్ని చెడదీసి ఐక్యత లేకుండా చేయడం, దాని ద్వారా అపవాది రాజ్యం తీసుకుంటాడు, అధికారం తీసుకుంటాడు. కానీ దేవుడి రాజ్యం ఎలా విస్తరిస్తుందంటే సమాధాన పడ్డం వల్ల. అందుకే మరొక మాటలు అంటారు, సహోదరుల మధ్యన ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఏమన్నాడు, ఆహారం తల నుంచి గడ్డం మీద నుంచి, తల మీద పోయబడి గడ్డం మీద నుంచి అంగు వరకు పారు అభిషేకంగా ఉంటుంది. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆ మిషన్లో ఉన్నారు? విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు, రైట్, నువ్వు దేవుని కుమారుడివి. బాప్తిస్మం ముందు మీరు దేవుని కుమారులు అయ్యారు, రైట్, నువ్వు దేవుని కుమారుడివే. కానీ ఆ దైవత్వం నీలో వృద్ధి చెందాలి అంటే మూడవ మెట్టు సమాధాన పరిచే పనిలో ఉండాలి. సరే, ఇందులో మెజారిటీ రోల్, చాలా అత్యధికమైన భాగాన్ని నీతో మాట్లాడబోతున్నాను. 44వ వచనం, 5:44. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. ఇది చాలా మేజర్ పిలుపు. ఇది దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. మేబీ నేను ఇలా మాట్లాడతాను ఇక్కడ. ఇందాకలా 3 పనులు చేయడం వల్ల 60% దేవుని కుమారులు అయితే, ఈ ఒక్క పని చేయడమే సమాజ మెజారిటీ భాగం తీసుకుంటుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయడం వల్ల? ఆ మాటను చదవండి. దేవుని కుమారులగినట్లు, దాన్ని అండర్లైన్ చేయండి. దేవుని కుమారులగినట్లు, మీరు దేవుని పోలికలో మార్చబడినట్లు, మీరు దైవత్వాన్ని ధరించినట్లుగా మీ శత్రువులను. ఈ లోకంలో కష్టమైన పని ఏదన్నా ఉంది అంటే ఆశ్రయం వదిలేసుకుంటాం. కష్టమైన పని, భారభరితమైన పని ఏదైనా ఉంది అంటే క్షమించడమే. అందులో ఇది వాక్యం చెప్తుందంటే శత్రువులను క్షమించండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఆ వాక్యం చదవండి. శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు. నేను ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం దేవుని పిల్లలము. లోకంతో మనకు వైరం ఉంటుంది. మనం దేవుని వారిగా మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా శత్రువులు లెగిస్తారు. శత్రువు చేత ప్రేరేపించబడి
శత్రువులుగా మారుతారు వ్యక్తులు. నేను అడుగుతున్న ప్రశ్న, మీలో ఎంతమంది మీ శత్రువులు ప్రేమించగలరు? మీకు ఏమైనా శత్రువులు ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్, మీకు ఏమైనా శత్రువులు ఉన్నారా? వాళ్ళు మిమ్మల్ని అడిగినాడు, ఎవరు మీకు గుర్తుకొచ్చారో చూడండి, చెక్ చేయండి. వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారా? వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారా? రెండో మాట ఏమైనా చెప్పనా, మిమ్మల్ని హింసించు వారి కొరకు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఇంగ్లీష్లో ఎలా రాస్తుంది? ఎవరు మీ విషయంలో క్రూరంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని గాయపరుస్తున్నారో, ఎవరో మీరు బాధపడడానికి కారణమవుతున్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏమవడానికే? దేవుని కుమారులు అన్నట్లు. ఇప్పుడు నా ప్రశ్న, బాప్తిజం పొందిన మీలో ఎంతమంది మీ శత్రువుల కోసం, మిమ్మల్ని హింసించే వారి కోసం, మీకు అన్యాయం చేస్తున్న వారి కోసం మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నువ్వు దేవుని కుమారుడిగా మారడానికే, నువ్వు మరెక్కువగా దైవత్వాన్ని ధరించడానికే దేవునికి ఇచ్చే అవకాశమే నీ శత్రువులు. మళ్ళీ చెప్తున్నా వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలాసార్లు నువ్వు ఎదుర్కొనే శత్రువులు ఎవరో చెప్పనా, నువ్వు మరెక్కువగా దైవత్వాన్ని ధరించడానికే దేవునికి ఇచ్చే ఒక అవకాశం నీ శత్రువులు. దేవుడు వాళ్ళని ముందుకు తీసుకొస్తాడు. వాళ్ళు ప్రేమిస్తావో లేదో, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థిస్తావో లేదో, వాళ్ళని ప్రేమించగలిగితే, వాళ్ళ గురించి ప్రార్థించగలిగితే, వాళ్ళని క్షమించగలిగితే అదో అవకాశం నువ్వు మరెక్కువగా దైవత్వం నింపబడడానికి. దాని నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. నీ హృదయంలో ఏ ఆలోచన ఉంది? నువ్వు బయటికి ఏ మాటలు మాట్లాడచ్చు, నీ మనసులో నీ హృదయంలో ఏ ఆలోచన ఉంది? దేవుడు దాన్ని చూస్తుంటాడు. అది దేవుని దృష్టిలో అంగీకారం అయినప్పుడు మరెక్కువ దైవత్వాన్ని పొందుతావు. దేవుడి నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక చాలాసార్లు మాట్లాడుతూ ప్రేమ గురించి మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటారు 13వ అధ్యాయంలో ప్రేమ గురించి రాసి ఉంటుంది. ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు, చాలు. దేవుని నామమున మహిమ కలిగినాక. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి చదవండి దాని గురించి ఎక్కువ నేను మాట్లాడలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. నా ఇన్స్పిరేషన్, నా రోల్ మోడల్ దేవుని సేవకుడు టీబీ జోషువా గారు. చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఆయన కలిగి ఉన్న దేవుని అభిషేకం నేను యేసుక్రీస్తులో, నేను గతంలో కూడా చర్చలో చెప్తూ వచ్చాను. ఈ ప్రపంచంలో భూమి మీద యేసుక్రీస్తు పరిచయం చేసిన తర్వాత యేసుక్రీస్తులా పరిచయం చేసిన ఒకే వ్యక్తిని చూశాను, అది టీబీ జోషువా గారు. ఆయన ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు అటువంటివి, ఆయన మాట్లాడుతున్నప్పుడు వెలువడే దేవుడి శక్తి అటువంటిది, ఆయన మాట్లాడుతున్నప్పుడు జరిగిన అద్భుతాలు అటువంటివి, నమ్మశక్యం కాని కార్యాలు. నేను అనుకున్నాను, యేసుక్రీస్తు తర్వాత నేను చూసిన మరో యేసుక్రీస్తు ఈయన, అంటే ఆ పోలికను ధరించినాడు ఈయన ఒకడే అని. అంత బలమైన పరిచయం జరిగించడానికి గల కారణం ఏంటి చెప్పనా? మీరు టీవీ గారి మినిస్ట్రీ గురించి మీరు తెలుసుంటే, చూసుంటే ఆ డాక్యుమెంటరీలో ఉంటుంది. డాక్టర్లు ఇక వీళ్ళు అయిపోయారు, ఇంకా వీళ్ళతో ఇక లైఫ్ లేదు అని చెప్పిన వాళ్ళు డబ్బులు పోతే పోయి నేను 1,50,000 పెట్టుకుని అడిగి వెళ్ళిపోయేవారు, వాళ్ళ బతికొచ్చేసేవారు. ఎంత భయంకరమైన వ్యాధైనా చీకశక్తుల నుంచి విడుదల పొందడం, దెయ్యాలు, అనారోగ్యాలు స్వస్థ పొందడం, ఇరిగిపోయిన ఎముక ఇలా ఇరిగిపోయి ఎక్స్రేలో ఉంటుంది, ఒక ఎముక ఎలా ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తుండగానే కాలు ఇలా కదులుతూ వెళ్ళి ఎముక ఇలా సెట్ అయిపోద్ది చేస్తుండగానే. నేను ఒకసారి వీడియో నేను ప్లే చేసి అనుకుంటాను. ఒక ఆవిడికి 2 సార్లు, ఒక సహోదరి 2 సార్లు గర్భం ధరించి పిల్లలు పుట్టగానే ఒకసారి క్యారమని ఆడడం, చచ్చిపోవడం అంట. 2 సార్లు జరిగిందంట. ఆమె ఎక్కడి నుంచో దూరం నుంచి ఈమె అప్పుడు గర్భవతి ఉంది. ఈయన చర్చ్ హాల్లో ఉన్నారు, చర్చ్ హాల్ క్లోజ్ అయిపోయింది, చూడలేదు. బయట అక్కడ టెంట్లో కూర్చుంది, ఆయన మైక్ పట్టుకుని ఉన్నారు. ఇక్కడ బయట టెంట్లో ఒక వ్యక్తి ఉండడం చూస్తున్నాను. నువ్వు 2 సార్లు 2 పిల్లలు పుట్టి వాళ్ళు కేక పెట్టి చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు నిండు చూడాలివి, నువ్వు గర్భవతిగా ఉన్నావు. కానీ మళ్ళీ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఈసారి కూడా బిడ్డ బతికే అవకాశం లేదని చెప్తున్నారు, మీరు ముందుకు రండి అన్నారు. ఆయన మాట్లాడుతుండగానే ఆమె నడుచుకుంటూ బయటకు వచ్చింది. కడుపులో బిడ్డ తిరగబడి ఉంది, పేగు మెడక చుట్టుకుని ఉంది. ఆవిడ దగ్గర ఉన్న రిపోర్ట్లు అయ్యి ఆయన కూర్చోబెట్టారు. కూర్చున్నారు, మాట్లాడుతుండగా మేబీ నేను ఆన్స్క్రీన్ మీద ఇప్పుడు చూపించొచ్చేమో నేను దాన్ని. దేవుడి కార్యం చేయడం పూర్తయింది, మీరు తననే బయట తీసుకెళ్ళండి అని చెప్పారు. సో దీనికి క్లోజ్ చేస్తున్నాను. ఎందుకు నేను దాన్ని చూపించి చెప్పనా? ఏమన్నా మెడికల్ డాక్టర్లు ఏమన్నా దాని మీద ప్రయోగం చేశారా? ఆయన నిలబడి చేయి చాపగానే. ఇది ఒకటి కాదు, మీరు ఫోన్లో మొబైల్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో టీవీ జోషువా గారి విషయాలు చూడండి. ఆయన నిలబడి చేతులు వచ్చాడు, ఎలా ఇటువంటి కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. కారులో నాలుగైన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, కాలు మొత్తం ఇరిగిపోయేలా ఉంది. దానికి మనం ఏమంటారంటే కట్ అయ్యాలి, ఇటువంటివి జరుగుతాయి అంటాం. ఆయన నిలబడి ప్రార్థించగానే కాలు ఇలాగ ఓడడం స్టార్ట్ అయ్యింది. ఇలా ఉండిపోయిన కాలు, ఇరిగిపోయిన కాలు ఇలా సెట్ అయిపోయింది. నమ్మగలరా దాన్ని? మేబీ యూట్యూబ్లో ఉంటే మీరు దాన్ని చెక్ చేయండి. ఎందుకు దేవుడు శాపని అంత బలంగా వాడుకున్నాడు చెప్పనా? ఆయన పరిచర్యకి ఒక లోగో ఉంది, ఒక మోటో ఉంది, లెట్ లవ్ లీడ్స్, ప్రేమ చేత మనం నడిపించబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని చేత నడిపించబడదాం? ఆయన వాక్యాలు అన్ని ప్రసంగాల్లో మాట్లాడే ఒక ప్రధానమైన మాట ఏంటంటే క్షమించండి, ప్రేమించండి, క్షమించండి, ప్రేమించండి, క్షమించండి,
ప్రేమించండి. కానీ ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి చెప్పే మాట చెప్పినా, లెట్ లవ్ లీడ్. మనం క్షమిందాం, మన మీద ఎవరు నిందలేసారో, మనం క్షమిందాం, నన్ను ఎవరు జైలు పంపించారో. ఒకదినం దేవుడే చాలా శక్తివంతంగా వాడుకున్నాడు. కారణం మోటివేట్ చెప్పనా, శత్రువుల్ని ప్రేమించడం. నిన్ను హింసించే వారి కొరకు, సరే హింసించే వరకు ప్రార్థన చేయమంటారండి. ఏం ప్రార్థన చేద్దాం? దేవాలు కాలు పోవాలి, దేవాలకి నష్టం జరగాలి, నాకేం చేయాలి నీకు తెలుసు. నా హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అనే దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు నష్టపోవాలని కాదు, నీకు హింస జరిగింది కాబట్టి వాళ్ళు హింసించే వాళ్ళని కాదు, వాళ్ళు నిందించారు కాబట్టి వాళ్ళు కూడా నింద భరించాలని కాదు. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. నేను హింసించే వరకు ప్రార్థన చేయండి అని చెప్పిన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ కోసం అనుకూలమైన మార్గంలో ప్రార్థన చేయండి, లేకపోతే శ్రేష్టమైన విధానంలో ప్రార్థన చేయండి, వారి దీవుల కొరకు ప్రార్థన చేయండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అవకాశం నీ ముందుంది, నీ శత్రువుల కోసం ప్రార్థించే ఒక అవకాశం నీ ముందుంది. వాళ్ళ గురించి మేలైన ప్రార్థన చేయండి. పాస్టర్ ఎలా చేయగలుగుతామండి? అలా చేసినప్పుడు నీ లోపల దైవత్వం నింపబడద్ది. నువ్వు మనిషివే, కానీ నీ మాటల్లో దైవత్వం నింపబడద్ది, నీ ఆలోచనలో దైవత్వం నింపబడద్ది, నువ్వు దేవుని స్వరూపంలో మార్చబడతావు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ వాళ్ళు నాకు ఎంత నష్టం చేశారండి, వాళ్ళ గురించి మంచిగా దేవుడు అన్యాయం చేయడండి, దేవుడు న్యాయం చేయాలండి. నేను అంటాను, నీ శత్రువులు హింసించినప్పుడు దేవుడు నీ ముందు ప్రశ్న పెడతాడు. నీ శత్రుల విషయం నేనేం చేయాలని కోరుకుంటున్నావు? మనలో చాలామంది చెప్పే మాట చెప్పినా, వాళ్ళని వల్ల నేను నష్టపోయాను, వాళ్ళని ఎక్యూజ్ చేశారు, నన్ను నిందించారు, వాళ్ళని అవమానపరిచారు, నన్ను హింసించారు, నేను కన్నీరు కాచిన కారణమవుతూ వచ్చారు. దేవుడు అంటే ఇప్పుడు ఏం చేద్దాం? చాలామంది ఏం కోరుకున్నారు చెప్పండి దేవుని దగ్గర నుంచి? వాళ్ళు నన్ను బాధ పెట్టారు కాబట్టి వాళ్ళకి కూడా తెలాలి ఆ బాధ ఏంటో, వాళ్ళు కూడా బాధపడాలి. నో. హల్లెలూయా, హల్లెలూయా. రెండు ఆప్షన్లు దేవుడు పెడతాడు. నువ్వు చాలా బాధపడ్డా తెలుసు, నువ్వెంత గాయపడ్డా తెలుసు, నువ్వెంత కన్నీరు కాచినా తెలుసు, నువ్వెంత కృంగిపోయినా తెలుసు. ఇప్పుడు నీ ముందు రెండు ఆప్షన్లు పెడుతున్నాను. ఒకటి, నీకు ఎంత బాధపడ్డావో అంత బాధ నేను వాళ్ళకి పెట్టాలనుకుంటున్నాను, నువ్వు ఒప్పుకుంటే, నువ్వు కోరుకుంటే. రెండవ ఆప్షను, వాళ్ళని బాధ పెట్టను, వాళ్ళని అలాగే వదిలేస్తాను, కానీ వాళ్ళ కళ్ళ ముందు నీ తలపైకి ఎత్తుతాను, నేను దీవిస్తాను. మీరు ఏం కోరుకుంటారు? వాళ్ళంతా హింసించిన తర్వాత మెజారిటీ వ్యక్తులు ఆ టైంలో కోపంలోని, ఆవేశంలోని, ఆగ్రహంలో ఏమని చెప్పనా, ముందు నేను ఎంత బాధపడ్డానో వాళ్ళు తెలాలి, వాళ్ళు కూడా దాన్ని ఫేస్ చేయాలి. ఈ ఆలోచన, ఈ వైఖరి నీ లోపల నుంచి దైవత్వాన్ని బయటికి తీసేస్తుంది. అంతవరకు దేవుడి యొక్క ఏ అభిషేకం పొందేవో, ఏ సాకులు చేయడం వల్ల, ఏ సాకులు మాట్లాడడం వల్ల, ప్రవచించడం వల్ల, ఏ అభిషేకము, ఏ దైవత్వం నీ లోపల నింపబడిందో, నీ ఒక్క ఆలోచన వల్ల నీ లోపల నుంచే తీసేయబడద్ది. యూ విల్ బికమ్ ఏ నార్మల్. మిగిలిన మనుషుల్లో ఒక మనిషిగా నువ్వు మారిపోతావు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ నష్టపోయి, అంటే నా శత్రువులు నష్టపోయి, నా శత్రువులు నన్ను ఏది నిందించారో ఆ నింద వాళ్ళు భరించి, నా శత్రువులు నేను ఏం నష్టపోయానో అది వాళ్ళు నష్టపోయి నాకు రూపాయి వస్తుందా? అందులో నేను పొందే లాభం ఏమైనా ఉందా? ఏదో ఈగో సాటిస్ఫాక్షన్ అంతే, నాకు వచ్చే రూపాయి కూడా లేదు. ఇప్పుడు వివేకవంతమైన తింటే వాళ్ళు దేవుడు అలాగే వదిలేసి, అంటే అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం అలాగే గాలిలో దీపంలాగా వెళ్తుంది. కానీ దేవుడు ఒకటి అంటాడు, నువ్వు వాళ్ళని క్షమించగలిగితే, వాళ్ళ గురించి ప్రార్థించగలిగితే, వాళ్ళని శిక్షించను, నీ మీద వచ్చిన నిందలు వాళ్ళ మీద పెట్టను, కానీ వాళ్ళ కళ్ళ ముందు నేను నీ తలపైకి ఎత్తా, నేను దీవిస్తాను. ఏం కావాలి మీకు? చాలామంది మనసులో ఇప్పుడు ఉంది చెప్పినా, ఎవరో శత్రువు గుర్తుకొస్తున్నారు. లేదు, వాళ్ళకి అది సస్తి జరగాలి. లాస్ట్ ఇయర్ ఒక సందర్భంలో నేను చర్చలు అడుగుతూ వచ్చాను, ఓ విషయం దేవుడు నా ముందు పెడుతూ వచ్చాడు, ఓ విషయం చర్చలో నేను అడుగుతూ వచ్చాను. మెజారిటీ వ్యక్తులు ఏం చెప్పారు చెప్పనా, న్యాయం జరగాలి అంటే దేవుడు వాళ్ళు శిక్షించాలండి, అప్పుడే కదా అందరికీ తెలుస్తుంది న్యాయం జరుగుద్ది. నో, నీ మనసులో వాళ్ళ గురించి అనుకూలమైన వైఖరి లేకపోతే వాళ్ళు ఏమవుతారో తెలియదు, కానీ నువ్వు దీవించబడవు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. నీ పక్కన చెప్పండి, నీ శత్రువుల గురించి సరైన వాక్యానుసారమైన అనుకూలమైన వైఖరి నువ్వు కలిగి లేకపోతే వాళ్ళు ఏమవుతారో తెలియదు, కానీ నువ్వు మాత్రం దీవించబడవు. ఈరోజు చాలామంది వాళ్ళు దీవెని ఎలా పోగొట్టుకున్నారంటే, నా శత్రువుకి అది జరగాలి, నన్ను హింసించిన వాళ్ళకి జరగాలి, నన్ను నిందించిన వాళ్ళకి జరగాలి, నన్ను తిట్టలకి జరగాలి, నన్ను సన్నులకి జరగాలి. నో, వాక్యం కొన్ని వచనాలు చూపెడతాను, నొక్కి 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 చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ మాటలు ఏం చెప్పాడు చెప్పినా, నీ శత్రువులను ప్రేమించండి. హలో, శత్రువులు దూషించడం కాదు, అసలు దరిదాపులను చేయగలం ఆ పని, దరిదాపులో చేయగలం ఆ పనిని, శత్రువులు ప్రేమించడం. కానీ వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు
వీళ్ళు కూడా శత్రువుల్లో భాగమే. హింస అంటే నీ ప్రాణాన్ని హింస పెట్టేవాళ్ళు, నీ మనసుని హింస పెట్టేవాళ్ళు, నిన్ను అసమాధానంగా ఉండేటట్టు చేసేవాళ్ళు, నీ కుదురు లేకుండా చేసేవాళ్ళు. ఇంగ్లీష్లో క్రూయల్ ఉంది. ఎవరైతే నీ విషయంలో క్రూరంగా ప్రవర్తిస్తున్నారో, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో, అక్రమంగా ప్రవర్తిస్తున్నారో, ఇంగ్లీష్ వెర్షన్లో అలా రాయబడుతూ వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎవరి దగ్గర నుంచి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ బాస్ శాలరీ ఇవ్వాలి. శాలరీ నువ్వు పనిచేసిన దానికి వాడు ఇచ్చే జీతం. వాడేం ఉత్తరే పెట్టలేదు, కానీ జీతం ఇచ్చే దగ్గర నీ మీద చాలా అహంకారంలో పెడుతున్నాడు. వెళ్ళరా మళ్ళీ వారం ఇస్తాను. ఆ మాట నువ్వు చాలా ఆశ పెట్టుకున్నావు. ఈ వారం శాలరీ వస్తే నేను ఈ హాస్పిటల్కి వెళ్ళాలి, దీనికి ఖర్చు పెట్టాలి. ఆ శాలరీ ఇవ్వలేదు. ఆ మాట నీ లోపల చాలా బాధను క్రియేట్ చేస్తుంది. అది కూడా హింసే. ఏమన్నాడు? హింసించే వారి కొరకు ఏమని ప్రార్థన చేయండి? ఊడిపోవాలి, రాలిపోవాలి. దట్ బ్రేక్స్ ద డివినిటీ దట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. నీ లోపల ఉంచబడిన దైవత్వాన్ని దేవుడు రిమూవ్ చేస్తాడు. నువ్వు కోల్పోతావు, దానివల్ల నీ దైవత్వాన్ని కోల్పోతావు. దానికి బదులుగా ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయమంటున్నాడు? అనుకూలంగా దీవించండి అంటే దీవిస్తూ ప్రార్థన చేయండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, నీ శత్రువుల్ని, నేను హింసించే వారిని దీవిస్తూ ప్రార్థన చేయండి. వారు దీవించబడాలని ప్రార్థన చేయండి. వారి దేవుడు ఆశ్రయించాలని ప్రార్థన చేయండి. వారిని దేవుడు కాపాడాలని ప్రార్థన చేయండి. చేస్తాను కానీ నిజంగా దిగడాలని ఆశ్రయించేస్తాడండి. ఈ మనసుని లోపల ఉంటే నీ ప్రార్థన చేయలేదు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళ విషయంలో ఏం చేయాలనుకుంటాడు దేవుడు చేయనివ్వు. దీవించనే, లేకపోతే నష్టపరచనే, శిక్షించనే, ఏం చేయనే, అందులో నీకు సంబంధం లేదు. కానీ నువ్వు చేయవలసిన పనులు ఏంటంటే హృదయపూర్వకంగా దేవా వాళ్ళకి జ్ఞాపకం చేసుకో, వాళ్ళకి తోడై ఉండు, వాళ్ళని దీవించు, వాళ్ళ కార్యాలు సఫలం చేయి. డన్. ఆ ప్రార్థన దేవుని కంట్లో నిన్ను చాలా ప్రియమైన వ్యక్తిగా, చాలా ఇష్టమైన వ్యక్తిగా, చాలా అపురూపమైన వ్యక్తిగా మార్చబడుద్ది. వాళ్ళకి దేవుడు 10 రూపాయలు ఇవ్వచ్చు. వాళ్ళకి ఇంత నష్టం చేశారు, దేవుడు వాళ్ళు దీవించేస్తున్నాడు, వరి అవ్వద్దు. వాళ్ళకి దేవుడు 10 ఇచ్చాడు, నీకు 100 ఇస్తాడు. వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నాడు, వాళ్ళకి 10 ఇస్తాడో, నీకు 100 ఇస్తాడు. వాళ్ళకి 100 ఇచ్చాడు, నీకు 1000 ఇస్తాడు. వాళ్ళు 1000 వచ్చింది, కంగారు అడకో, నీకు 1,00,000 రాబోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది ఆ మాట? వాళ్ళకి ఏమి ఇవ్వకూడదని కోరుకోవద్దు. అది దైవత్వానికి వ్యతిరేకమైంది. చాలామంది వాళ్ళకి ఇంత చేశారు, వాళ్ళ విషయంలో ఎందుకు మంచి జరుగుతుంది? వరి అవ్వద్దు. దెర్ ఇస్ ఎ డబల్, 2 అభిషేకం, 2 దీవెన, 2 ఘనత దేవుడు ప్రిఫర్ చేస్తున్నాడని అర్థం. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి 2-3 మాటలు, మేబీ 2-3 మాటలు మీరు చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఏమన్నా చదవండి. ఆశీర్వాదమునకు, దేనికి ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు అయినను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక. వాళ్ళు మీకు కీడు చేశారు, మీరు కీడు చేయకండి. వాళ్ళు మిమ్మల్ని దూషించారు, వాళ్ళు దూషించకండి. వాళ్ళు మిమ్మల్ని బయట పెట్టారు, మీరు వాళ్ళు బయట పెట్టకండి. వాళ్ళు మిమ్మల్ని అవమానపరచాలనుకున్నారు, మీరు అవమానపరచకండి. వాళ్ళు మీ మీద నింద మాపాలనుకున్నారు, మీరు తిరిగి నింద మాపకండి. ఎస్, నీకు చేతిలో అవకాశాలు ఉన్నాయి వాళ్ళ మీద వాళ్ళని ప్రూవ్ చేయడానికి, వాళ్ళ మీద నింద మాపడానికి. కానీ చేయకండి. కీడుకి ప్రతి కీడు చేయకండి, దోషణకే ప్రతి దోషణ చేయకండి. కానీ ఏమన్నాడు? దీవించండి. చెయ్యగలరా? నేను మళ్ళీ చెప్తున్నాను, 40% దేవుని కుమారత్వం, దేవుని పోలిక మిగిలినటన్నిటి వల్ల వస్తే 60% దైవత్వము, దేవుని పోలిక నువ్వు నీ శత్రువుల విషయంలో వ్యవహరించే దాంట్లో ఇమిడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని కొట్టారంట కానీ ఆయన మాట్లాడలేదంట. ఆయన నుంచుంటే కలిమే చేయగానే కలిసి ఎలా వచ్చింది? ఆయన ఉమ్మేసి బురద రాగానే ఎలా వచ్చింది? హీఈస్ ఫీల్డ్ విత్ ద లవ్. దైవికమైన ప్రేమతో నింపబడుతూ వచ్చాడు ఆయన. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిక్షించగల అధికారం కలిగి ఉన్నప్పటికీ ఆయన శిక్షించడానికి కోరుకోలేదు. కానీ యేసుక్రీస్తు పట్టుకోవడానికి సైకిల్ వచ్చారంట. పేతురు ఆవేశం దొరకలేక చెవి తీసి, పేతురు శబాష్, నా శిష్యుడు పిలుచుకున్నావు అన్నాడా యేసుక్రీస్తు. పేతుని గద్దించి తనని పట్టుకోవడానికి వచ్చిన ఆ సైనికుడి యొక్క చెవుని తీసి మళ్ళీ తిరిగి అతికించి స్వస్థపరిచాడు. మనం పేతురికి ఇంటికి వెళ్ళి అక్కడికి రివార్డ్ ఇస్తాను, శబాష్, నా నమ్మకాన్ని గెలుచుకున్నావు. నో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇదే అతను మరణాలు గెలిచి తిరిగి లేవడానికి కారణమవుతూ వచ్చింది. చచ్చిపోయిన స్థితిలోంచి మళ్ళీ తిరిగి లేవడానికి అదే కారణమవుతూ వచ్చింది. చివరి క్షణంలో కూడా శత్రువుని దీవించాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. తనని పట్టుకుని తీసుకెళ్ళడానికి వచ్చిన శత్రువుల్ని దీవించాడు, స్వస్థపరిచి దీవించాడు ఆయన.
మీ పక్కన చెప్పండి. కీడుకు ప్రతి కీడు అయినను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఎందుకు? ఆశీర్వాదానికే, వాసన అవ్వడానికి. ఎలా ఇది ఎందులో భాగం అంటే దేవుని కుమారులుగా ఆశ్రయించబడ్డానికి. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. తప్పిదముకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము, మేలు చేసి, ఈ మాట నడలం చేయండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. హల్లెలూయా. ఏం చేసి? మేలు చేసి. నువ్వు తప్పు చేసావు, దాని దెబ్బలు తిన్నావు, అందులో వచ్చింది ఏమీ లేదు. కానీ నువ్వు ఒకరికి మేలు చేసావు. నువ్వు ఎవరికి మేలు చేసావో అలా ఇప్పుడు కీడు చేస్తున్నారు. ఏమన్నా చెప్పనా? అడగొద్దు. నీకేం అన్యాయం చేశాను? ఈరోజు పిల్లలు ఏమంటారు చెప్పనా? వాళ్ళ అమ్మగాని ఏదైనా అందనుకోండి, ఇది పని ఏం చేయట్లేదండి, నా గురించి ఎందుకు అలాగన్నావు, నన్ను ఎందుకు అనాలి అలాగా? ఈరోజు పిల్లలు చాలామంది నన్నే ఎందుకు అనాలి అలాగా? వాక్యం చెప్తుంది చెప్పనా? నువ్వు ఎక్కడ మేలు చేసావు అక్కడ కీడు ఎదురైతే దాన్ని సహించండి. ఇదొక ఆపర్చునిటీ, ఇదొక అవకాశం. ఇది దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఇదొక అవకాశం. మేలు చేసి, ఒకవేళ నువ్వు కీడు చేస్తే దానికి దెబ్బలు తింటే అది సరిపోయేది. కానీ మేలు చేసి మీరు సహించిన అన్నాడు. మీరు సహించిన బాధపడినప్పుడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి ఇష్టమైంది ఏంటి? దేవునికి ఇష్టమైంది ఏంటి? హలో చెప్పండి. దేవునికి ఇష్టమైంది ఏంటి? మీ కానుక, మీ దశమ భాగమా? మేలు చేసిన దగ్గర నిన్ను బాధ పెడితే దాన్ని సహిస్తే యు విల్ బికమ్ ఏ బిలవ్డ్ టు గాడ్. దేవునికి అత్యంత ఇష్టమైన ప్రియమైన వ్యక్తిగా మారిపోతావంట. ఎవరికి మేలు చేసావో వాళ్ళని బాధపడితే అర్థం చేసుకోండి, నువ్వు దేవునికి చాలా దగ్గర కాబోతున్నావు. అడగండి, నీకేం అన్యాయం చేశాను, ఎందుకు నా విషయాలు ఇలా చేసావు, నోరెత్తి మాట్లాడకండి. సహించడం అంటే అడగండి. ఈరోజు ఇంట్లో పిల్లలే ఒప్పుకోవట్లేదు. నన్ను ఎందుకు అలాగన్నావు, నన్ను ఎందుకు అనాలి నువ్వు? దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు, దాన్ని సహించు. వాళ్ళు నీ మీద అన్యాయంగా పలికారా, అన్యాయంగా నిందలు మోపారా, యాక్సెప్ట్ చేయి, బేర్ చేయి, సహించు. నువ్వు చూపించిన ఆ సహనం నేను దేవుడి పోలికగా మారుతుంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం. స్టెఫను గురించి రాస్తామన్నాడా? అతడు మోకాలుని ప్రభువా, ఏం జరిగిందో చెప్తున్నాను. స్టెఫను వాక్య పరిచయం చేస్తున్నాడు. స్టెఫను ప్రజలు ఎలా దీవించబడగలరో చెప్తున్నాడు. స్టెఫను దేవుడు ఎలా స్వస్థపరుస్తున్నాడో చెప్తున్నాడు. ఈ మాటలకు నచ్చలేదు, దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళకి నచ్చలేదు. సౌలు కొద్దిమందిని వేసుకుని వచ్చాడు. కాబట్టి సౌలు ఊళ్ళో వాళ్ళని రేపితే ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తారంటే రాళ్ళు ఇచ్చుకుని కొట్టడం స్టార్ట్ చేశారంట. ఎవరిని? స్టెఫన్ని. ఎంతగా కొట్టారంటే ప్రాణం పోయేంతగా కొట్టారు స్టెఫన్ని రాల్చుకొని. ప్రాణం వదిలేసే ముందు మనమైతే ఏమంటాం? దేవుడికి న్యాయం తీరుస్తాడు అని మనం అంటాం. కానీ స్టెఫన్ ఏమంటే చెప్పనా? మోకాళ్ళుని వారి మీద ఈ పాపము మాపకమని. వాళ్ళు శిక్షించమని కాదు, దేవా వాళ్ళు పాపమే చేశారు, వాళ్ళు తప్పే చేశారు, కానీ దీన్ని వాళ్ళ మీద మాపొద్దు, మాపకమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి చచ్చిపోలేదు. ఏమంటారు అక్కడ? నిద్రించాను. దేవునికి ప్రియమైన వ్యక్తిగా పరలోకం చేర్చబడ్డాడంట. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. నీకున్న వాళ్ళతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడకు ఎవరి వల్ల చనిపోయే పరిస్థితి వచ్చినా, దానికి ఎవరన్నా కారణమైనా, మీ ఊపిరి మిమ్మల్ని వదిలేసే లోపల వాళ్ళకి క్షమించండి, వాళ్ళకి క్షమించమని ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ఎలా ప్రార్థించారు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. తెలియదా వాళ్ళకే? యేసుక్రీస్తుని మీకులు కొడతామని తెలియదా వాళ్ళకే? కావాలని చేశారు. ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు. ఆయన తల మీద ముళ్ళు గిరడం పెట్టి కేవలం పెట్టడం లేదు, దాని మీద రిల్లించి కొట్టారంట ఆ ముళ్ళు లోపల దిగడానికి. క్రూరత్వంగా ప్రవర్తించారు. కానీ చివరిలో యేసుక్రీస్తు తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియక చేస్తున్నారు, వీళ్ళు క్షమించు. నీ అంటారు నీ శత్రువులు తెలిసి చేసినా నువ్వు దాని దేవుని దగ్గర వీళ్ళు తెలియక చేశారు క్షమించాను అనుకోండి, యూ విల్ బికమ్ ఏ బిలవ్డ్. పాస్టర్ గారండి, అంత హింస నేను పడిన తర్వాత ఆ మాట చెప్పి ఏం ఉపయోగం అండి? చెప్తాను ఏం ఉపయోగం? వాళ్ళని ఎలాగా హింసించారు, నువ్వు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మాట చెప్పకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా నరకంలో ఉంటావు ఒక రోజున. కానీ ఆ మాట చెప్పడం వల్ల నీ ఆత్మ నువ్వు రక్షించుకున్న వ్యక్తి అవుతావు. పరలోకం చేరిన తర్వాత దేవునికి ప్రియమైన వ్యక్తి అవుతావు.
నేను అంటాను యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి అయిన దేవుని దగ్గర మోషే ఉన్నారు, లేకపోతే దావీదు ఉన్నాడు, లేకపోతే మరొక ప్రవక్త యెషయా ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు. ఒకరోజు తీర్పులో దేవుడు అంటాడు, నువ్వు రా ముందుకి, నువ్వు రా, నువ్వు చనిపోయే ముందు నువ్వు క్షమించేసావు నీ శత్రువుల్ని. మీరు నాకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనము. మిమ్మును హింసించు వారిని ప్రేమించండి అన్నాడు, క్షమించండి అన్నాడు, ప్రార్థించండి అన్నాడు, దీవించండి. దేవుని నామమున మహిమ కలుగాక. ఎవరినే హలో, మీ పెళ్ళికి వచ్చి 1000 రూపాయలు ఇచ్చినా కాదు దీవించడం. నిన్ను ఎవరైతే పరామర్శించారో వాళ్ళకి అది దీవించడం. నిన్ను ఎవరు పలకరించారో వాళ్ళకి అది దీవించడం. వీళ్ళు చూసుకుని నాకు బంధువు అవుతాడు అతను దీవించాలి, వాళ్ళకి అది దీవించడం. వాక్యం చెప్తుంది, నిన్ను హింసించు వారిని దీవించుడు గాని. దీవించడం అంటే ఏం చేయాలంటారు? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. నీ శత్రువు, నిన్ను హింసించేవాడు, నీ మీద పగ ఎట్టుకున్నవాడు ఆకలి కొని ఎడల. వాళ్ళు భోజనం పిలిస్తేనే వెళ్ళాం మనం. కానీ వాక్యం ఏంటి చెప్పనా? నీ పగవాడు ఆకలి కొని ఎడల. ఆడికి తగిన సస్తే జరిగింది, నాకు ఇంత చేశాడు అన్నలు ఎక్కడ పోతే పోగలడు. నో 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 నో, ఆడికి అన్నం పెట్టండి. నీ పగవాడు ఆకలి కొని ఎడలా, వారికి భోజనం పెట్టుము. దప్పికొని ఎడలా నీళ్ళు ఇవ్వకండి, డ్రింక్ ఇవ్వను కొద్దిగా, మీరు ఎక్కువ దీవించబడతారు. దేవుని నామమున మహిమ కలిగినాక. హల్లెలూయా. ఆడి ఎందుకు నీళ్ళు ఇమ్మన్నాడు? ఆడి ప్రాణం బయట ఉంది. ప్రాణం ఏది ఇస్తే గమ్ముని ప్రాణం కోలుకుంటుందో ఒక ఓఆర్ఎస్ ఇవ్వండి, ఒక జ్యూస్ ఇవ్వండి, యూ విల్ బీ బ్లెస్డ్. దేవుని నామమున మహిమ కలిగాక. ఎవరికే? నీ పగవారికి, పగవారుడే మాటకే, నీ శత్రువులకి, నిన్ను హింసించిన వారికి. ఈ నా ఫ్రెండ్, వీడికి నేను ఇస్తాను కానీ ఆడికి ఎందుకు ఇస్తాను? నేను అన్నాను, నీ ఫ్రెండ్కి ఎన్ని ఇచ్చినా మంచిదే కానీ దానికి వచ్చే రిటర్న్స్ తక్కువ. కానీ మీ శత్రువులకి మీరు నీళ్ళు ఇచ్చినా దానికి వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ. దేవుని నామమున మహిమ కలుగాక. యూ విల్ బికమ్ ఏ ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి పోలికలో మార్చబడతావు. నీ లోపల దైవత్వం నింపబడుద్ది. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, ఎందుకు వీడియో చెప్పినా టీబీ జోషువా గారు ఒకటి కాదు, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోలు మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టీబీ జోషువా గారు వీడియోలు చెక్ చేయండి. ఆయన చేసిన ప్రాఫెసీలు, దేహాల నుంచి విడిపించడం, ఎలా స్వస్థపడ్డారో దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఏం చేయరు, అందరం నుంచి చేయి పెడుతున్నప్పుడు ఎటువంటి కార్యాలు జరిగినాయో. అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ దైవత్వం ఆయన లోపల ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పటికి చాలామంది అంటారు ఆయన ఒక మిస్టరీ, ఆయన ఒక మనిషి కాదు, ఆయన ఒక మర్మయుక్తమైన వ్యక్తి. అంతలా భూమి మీద మేము ఎవరిని చూడలేదు. కారణం చెప్పినా ఆయన ఎజెండా ఒకటే, లెట్ లవ్ లీడ్. ప్రేమ చేత నడిపించబడదాం. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అంటే నిన్ను ప్రేమించడం కాదు. చెప్పండి మీ పక్కలతో, నీ శత్రువుల్ని, నిన్ను హింసించేవారిని, నిన్ను ద్వేషించేవారిని, నీ పగవారిని ప్రేమించడమే దేవుడి దృష్టిలో నిజమైన ప్రేమ. నా ప్రశ్న, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ఉన్నారు? మీ లోపల దైవత్వం స్టార్ట్ అయ్యింది. దీనివల్ల మీరు దేవుని కుమారులు అయ్యారు. దీనివల్ల విశ్వసించడం వల్ల దేవుని కుమారులు అయ్యారు. మీ లోపల దైవత్వం మోకాల్లో పాదాల లోతులో ఉంది. లెట్స్ అప్గ్రేడ్. దేవుని కుమారులుగా మార్చబడ్డంలో మరో మెట్టు ఎక్కడ ప్రయత్నం చేద్దాం. ఏంటా మెట్టు? మీ శత్రువుల్ని ప్రేమించండి, మీ శత్రువుల్ని దీవించండి, మీ శత్రువుల్ని క్షమించండి, మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం అంటే ఏ ప్రార్థన? వాళ్ళ గురించి లోపల కార్యాలు మీరే నిలిపేసి దేవాన్ని జ్ఞాపకం చేసుకో, ఏదో జరగాలి ఈ వారంలో. దేవా వాళ్ళకి అంతా నేను చేస్తాను, నువ్వు చూడలేదా, నువ్వు నేను పట్టిన ప్రార్థన లేదా? కూల్ 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 కామ్ డౌన్. నాకు ఇష్టమైన 4 విషయాలు చేయమన్నావు కదా, నాకు ఇష్టమైన 4 విషయాలు చేస్తున్నాను. వాళ్ళు క్షమించేస్తే ఇక వాళ్ళు ఏమవుతున్నారో నువ్వు చూడొద్దు, వాళ్ళు ఎలాగ వెళ్తున్నారో చూడొద్దు, నేను ఎలా చేయబోతున్నానో చూడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మాట అంటాను, నీ శత్రువులు క్షమించేసిన తర్వాత, వాళ్ళ గురించి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి మంచి జరిగితే నువ్వు ఓచుకోపోతే అర్థం చెప్పినా నీ మంచిని అడ్డుకుంటున్నావు, నీ విషయంలో దేవుని దీవెని అడ్డుకుంటున్నావు, నీ విషయంలో దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నావు. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితే. నా సాక్ష్యాన్ని కూడా పంచుకోలేను. నేను ఏ విషయాలు ఫేస్ చేస్తూ వచ్చాను, ఏటుకుండా నడుస్తూ వచ్చాను, నేను ఎక్కడ మేలు చేశాను, ఎక్కడ నేను కీడు అనుభవించాను, ఎవరికి మంచి చేశాను, అక్కడ వాళ్ళు నాకు ఎంత చెడ్డ చేయాలనుకున్నారో యూ డోంట్ నో, మీకు తెలియదు. ఏ పరిస్థితి కూడా నేను లేను, మీకు తెలియదు.
బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. కారణం చెప్పనా, నేనేం అన్యాయం చేయలేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పైన ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుమారులుగా మారడానికి ఇది ఒక్కసారి మీ లోపల దైవత్వాన్ని ఛార్జింగ్ ఇచ్చి 60% దైవత్వాన్ని మీ లోపల తీసుకొస్తుంది. మీరు ప్రార్థన చేయండి. మీరు అలా క్షమించగలిగితే, అలా ప్రార్థించగలిగితే, అలా మీ శత్రువులు, పగవారిని, ద్వేషించేవారిని దీవించగలిగితే, ప్రార్థించగలిగితే, క్షమించగలిగితే మీ ప్రార్థన చేయడం చాలా వైబ్రెంట్గా వింటాడు. మీరు ఆశించింది మీకు దొరుకుద్ది. దేవుడు ఆ కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. దాని ద్వారా మీ తలపైకి ఎత్తబడుద్ది. దేని ద్వారా? అటువంటి వ్యక్తులు మీకు కనిపించినప్పుడు. ఎటువంటి వ్యక్తులు? మీ శత్రువులు, మీ పగవాళ్ళు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు, మిమ్మల్ని నిందించిన వాళ్ళు, మీకు నష్టం చేయాలనుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళు మీకు కనబడితే, చేస్తున్న వాళ్ళు కనబడితే సంతోషించండి. కారణం చెప్పనా, మీకు అవకాశం ఇవ్వబడుతుంది. మీరు ఆశీర్వాదానికి వారసు రావడానికి మీకు అవకాశం ఇవ్వబడుతుంది. డూ ఇట్ ఇమీడియట్లీ. దాన్ని వెంటనే వినియోగించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.